హార్ట్ ఇన్ మూవీ రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి శివ రాజస్థాన్ లో ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా సాధన అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరూ లవ్ లో ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుందాం అని కూడా ఫిక్స్ అవుతారు. కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల శివ రీసెంట్ మెమరీస్ మర్చిపోతాడు. ఇక దాని తర్వాత ఏం జరిగింది, చివరికి శివకి గతం గుర్తొచ్చిందా లేదా అనేది స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే పర్వాలేదు, బానే ఉంది. హ్యాపీగా వన్ టైం అయితే చూసేచ్చు. స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపిస్తూ ఉంటది కానీ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చెప్పాలంటే ఈ మూవీ ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ లాగానే ఉంటది కానీ కొంచెం డిఫరెంట్ గా చూపించారు. ఇక మూవీలో మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే శివ సాధన మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అవుతారు కానీ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారా, వాళ్ళు ఒప్పుకున్నారా, ఇవేం చూపించరు. డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి హ్యాపీగా ఉంటారు. అసలు ఆ సీన్ చూస్తున్నప్పుడు ఏంట్రా ఇది మరి ఎంత సింపుల్ గా ఒప్పేసుకుంటారా అనిపించింది. ఇక నెక్స్ట్ అయితే క్లైమాక్స్. అసలు క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటదేమో అనుకున్నా కానీ చాలా సింపుల్ గా మూవీని ఎండ్ చేసేసారు. అక్కడ మాత్రం చాలా డిసప్పాయింట్ అవ్వా. ఇక మూవీ ఎమోషనల్ గా ఉండకపోయినా పర్వాలేదు, ఒక మంచి లవ్ స్టోరీ అయితే చాలు అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుద్ది. ఇక ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మీరు గనక ఒక మంచి లవ్ స్టోరీ కోసం చూస్తున్నట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా వాచ్ చేయండి. అంతేనండి హార్ట్ అండ్ మూవీ సంగతి. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.